ఎల్లుండి ఏఐసీసీ కీలక సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. నేడు అహ్మదాబాద్ కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. సమావేశాల్లో చర్చించే అంశాలు, ఎజెండా, ముసాయిదా తయారీ కమిటీ సభ్యుడిగా బట్టిని ఏఐసీసీ నియమించింది. జాతీయ స్థాయిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర రాష్ట్రాల్లో రానున్న ఎన్నికలకు సన్నద్ధత తదితర అంశాలపై ఏఐసీసీ సమావేశాల్లో చర్చించనున్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో రేపు ఎల్లుండి ఏఐసీసీ కీలక సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. రెడ్డి గుజరాత్ లో పర్యటించనున్నారు. గుజరాత్ అహ్మదాబాద్ లో ఏఐసీసీ ఏదైతే నిర్వహిస్తుందో జై భీమ్, జై బాపు, జై సంవిధాన కార్యక్రమం సంబంధించి 2 రోజుల పాటు ఏఐసీసీ కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వీరందరూ దాదాపు 44 మంది తెలంగాణ నుంచి పాల్గొనబోతున్నారు. ఈ సమావేశం 2 రోజుల పాటు అహ్మదాబాద్ లో జరగబోతున్నాయి. అయితే ముఖ్యంగా దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే నినాదం తీసుకుందో దానికి సంబంధించిన అంశాలు కావచ్చు ఈ 2 రోజుల పాటు జరిగే అహ్మదాబాద్ లో జరిగే మీటింగ్ లో చర్చించనున్నారు. ముఖ్యంగా సిడబ్ల్యూసీ మీటింగ్ జరగనుంది రేపు. ఆ సిడబ్ల్యూసీ మీటింగ్ తర్వాత నెక్స్ట్ ఏఐసీసీ మీటింగ్ నెక్స్ట్ డే జరగనుంది. అయితే ఈ 2 సమావేశాలు పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మెయిన్ గా దక్షిణం నుంచి ఇటు కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇక్కడ ఎలా వ్యవహరించాలి, ఆ దేశానికి ప్రభుత్వాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దేశానికి రోల్ మోడల్ గా ఎలాంటి పాలన అందిస్తున్న అంశాన్ని మెయిన్ గా ఎజెండాలోకి తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. మెయిన్ గా తెలంగాణకు సంబంధించి కులగణన అంశాన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలనేది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చేస్తున్న నేపథ్యంలో దీన్ని ఏఐసీసీ ప్రధానంగా చర్చకు దిగాలి దేశవ్యాప్తంగా అనేది భావిస్తుంది. ఇప్పటికే బీసీ కులగణనకు సంబంధించి, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఢిల్లీ స్థాయిలో ధర్నా జరిగిన పరిస్థితి. అదేవిధంగా ఈ కులగణన దేశవ్యాప్తంగా అంటే జనగణనలో పాటు కులగణన చేర్చాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్ గా ఉన్న నేపథ్యంలో దీనిపై ఆ ఏఐసీసీ కీలకంగా తీర్మానం చేసే అవకాశం ఉంది. అయితే నేను ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం కావడంతో ఇది ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి కూడా నేను గుజరాత్ నుండి ఏం అడగట్లేదు, తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ చెప్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గుజరాత్ లో ఏం ప్రసంగించబోతున్నారనే అంశం కూడా చర్చనీయాంశం అండి. ఈ నేపథ్యంలోనే రేపు ఎల్లుండి 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి అనేది ఈ సమావేశాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ శ్రీకాంత్, ఏఐసీసీ సమావేశాల్లో కులగణన రిజర్వేషన్ కాకుండా ఇంకా ఎలాంటి అంశాలు మాట్లాడే అవకాశం ఉంది? ముఖ్యంగా పార్టీకి సంబంధించి ఇప్పటికే చాలా అంశాలు ఇక్కడ ఆయా ప్రభుత్వాలకు సంబంధించి ఇక్కడ అంతర్గత అంశాలతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే అధికారం ఉన్న రాష్ట్రాలకు సంబంధించి అక్కడ ఇష్యూస్, ఎందుకంటే ఇప్పటికీ నిధులకు సంబంధించి కేంద్రం సహకరించట్లేదన్నటువంటి కొన్ని ఫిర్యాదులు వచ్చిన అంతర్గత ఇబ్బందులు, వీటిని అధిగమించేందుకు ఈ రాష్ట్రాల్లో అవలంబించిన పద్ధతుల పట్ల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటీవల వక్బోర్డుకు సంబంధించి కేంద్రం ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి దీనికి కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేసింది. ఈ నేపథ్యంలో దీన్ని ఒక దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి ఆయా పార్టీలు ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఆయా ఏదైతే మద్దతునిస్తున్న వారికి సంబంధించిన పార్టీలు ఉన్నాయో వారిని కలుపుకొని పోవాలనేటువంటిది మెయిన్ గా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా ఇందులో పేర్కొన్నప్పటికీ రేపు ఎజెండాలో దీనికి సంబంధించి మనకు కీలకంగా అంశాలు వెల్లడే అవకాశం ఉంది. మెయిన్ గా జై భీమ్, జై బాపు, జై సంవిధాన దాని మీదనే ఈ కార్యక్రమాలు ఎజెండా పెట్టుకున్న నేపథ్యంలో అన్ని అంశాలు అంటే బీజేపీ
ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దేశానికి నష్టం జరుగుతుందనే విధంగా ఎప్పుడైతే ఏదైతే ప్రచారం చేస్తున్నారో దానికి సంబంధించిన అంశాలన్నీ ఎజెండాలో ఉండే విధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రేపు జరిగే మీటింగ్ లోనే దీనికి సంబంధించిన అంశాలను ప్రకటించే అవకాశం ఉంది. రైట్. ఈ సమావేశంలో ఓన్లీ తెలంగాణ నాయకులు పాల్గొంటారా లేక ఇండియాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ పాల్గొనే అవకాశం ఉందా? మీటింగ్ అని చెప్తున్నాం మనం. ఆల్ ఇండియా కాంగ్రెస్ నుండి వీళ్ళందరూ అటెండ్ అవుతారు. దీనిలో సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ డే ఏఐసిసి మీటింగ్. అంటే ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు 1500 మంది వరకు ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ముఖ్య నాయకులందరూ ఈ సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణ నుంచి 44 మంది ముఖ్య నేతలు పాల్గొంటారు. అందులో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, పిసిసి అధ్యక్షుడితో పాటుగా పలువురు ముఖ్య నేతలు. తెలంగాణ నుంచి 40 మంది, ఇతర రాష్ట్రాల నుంచి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఏఐసిసి అంతా రేపు అహ్మదాబాద్ లో భేటీ కాదు. రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్.